కడప జిల్లా మైదుకూరు సబ్ డివిజన్ లో ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. రవాణాకు సిద్ధంగా ఉంచిన 204 కేజీల బరువున్న 42 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని 4 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఎర్రచందనం దొంగలను తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో ఎస్ఐ వినోద్ కుమార్ తన సిబ్బందితో తనిఖీలు చేసి దొంగలను స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల రాకను గమనించిన దుండగులు పోలీసులపైకి రాళ్లు గొడ్డలితో దాడి చేయగా చాకచక్యంగా తప్పించుకుని అరెస్ట్ చేశారు. ఇక్కడ నుంచి ఢిల్లీకి ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తుంటారని తెలిపారు. ఇక ఎర్రచందనం అక్రమ రవాణాను చాకచక్యంగా పట్టుకున్న రూరల్ శివశంకర్ ఎస్ఐ వినోద్ ఇక తన సిబ్బందిని డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. ఈ ఎర్రచందనం గురించి మన జిల్లాలో జరుగుతున్నటువంటి అక్రమ రవాణా మీద నిఘా గురించి మన గౌరవ ఎస్పీ గారు ఆదేశాల మేరకు మనం టీం రెడీ చేస్తే అందులో తిప్పుతూ ఉన్నాము. అందులో రూరల్ సిఐ గారు శివశంకర్ మరియు తర్వాత దువ్వూరు ఎస్ఐ గారు వాళ్ళు దీని టీం మీద వర్క్ చేస్తూ ఉంటే ఈ దినము రాబడిన సమాచారం ప్రకారము ఎర్రచందనం అక్రమ రవాణాకు రెడీగా ఉన్నాయని సిద్ధంగా ఉందని చెప్పేసి నేను రవాణాకు సిద్ధంగా ఉందని చెప్పిన సమాచారం మేరకు శివశంకర్ సిఐ గారు మైదుకూరు రూరల్ మరి ఎస్ఐ దువ్వూరు తర్వాత వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి ఈ దువ్వూరు దాసరపల్లి రోడ్లో ఉన్నటువంటి నీలాపురం గ్రామంలో దగ్గర ఉన్నటువంటి చెరువు దగ్గర సుమారుగా ఒక 4 వ్యక్తులు దీన్ని ఎర్రచందనాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం